కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలను మరొకసారి చదువుకుందాము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచు ఉన్నాను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈలో రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకున్నాము. మరి కొరింథీ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, కొరింథీ సంఘాన్ని పౌలు గారు స్థాపించినట్లుగా మనము అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో 1-17 వరకు ఉన్నటువంటి సందర్భాల్లో మనము చూడగలం. అయితే తాను ఏర్పాటు చేసినటువంటి సంఘములో అనేకమైనటువంటి భేదాలు, కలహాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, అనేక పాప సంబంధమైనటువంటి క్రియలు ఏర్పడినప్పుడు మరి ఆత్మీయంగా బలహీనపడుతున్నటువంటి ఆ సంఘాన్ని బలపరుస్తూ ఆయన కొరింథీ సంఘానికి లేఖను వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి క్రీస్తు శకం 56వ సంవత్సరంలో వ్రాయబడినట్టుగా మరి పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మరి బైబిల్లో చాలా సంఘాలకు లేఖలు రాయబడి ఉంటాయి. మనము ఆలోచన చేసేటప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులను గురించి మనము బైబిల్లో చదువుకుంటూ ఉంటాము, వారి జీవితాలను ధ్యానం చేస్తూ ఉంటాము. కానీ బైబిల్లో ఏ సందర్భంలో ఏది రాసినా, అనేక మంది వ్యక్తులను గురించి రాసినా, సంఘాలను గురించి రాసినా, ఏ సమయంలో రాసినా కానీ, ఏ కాలంలో రాసినా, ఈ కాలంలో ఉన్నటువంటి మనమందరము కూడాను ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి దేవుడు ప్రేమ కలిగి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. మరి ఆనాటి ఉన్నటువంటి వాళ్ళు మరి మంచి క్రియలు చేసినా వ్రాయించాడు, చెడ్డ క్రియలు చేసినా కూడా వ్రాయించాడు. కేవలం మంచి క్రియలే వ్రాయించి ఇది బైబిలు అని అనలేదు. మంచి క్రియలు వ్రాయించాడు, చెడ్డ క్రియలు కూడా వ్రాయించాడు. ఎందుకు అంటే ఈ కాలంలో మనము వాటిని చదువుకున్నప్పుడు, ఎవరి ద్వారా అయినా వాటిని విన్నప్పుడు మనం హృదయాల్లో మార్పు తెచ్చుకొని మన జీవితాలు బాగు చేసుకొని మనము బుద్ధి కలిగి నడుచుకోవాలని దేవుడు ఎంతో ప్రేమ కలిగి అమూల్యమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. లోకంలో ఎందరికో లేనటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే ఇందాక నేను పాడినటువంటి పాటలో ఫస్ట్ చరణం ఉంటుంది, క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందమని. క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆనందం ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానవంతుడైనా కూడా ఉండదు. అయితే సంఘము గురించి ఆలోచన చేసినట్లయితే సంఘము అనగా ఏమిటి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే మనము చూడగలం. 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలము. మరి కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. అసలు సంఘము అంటే యేసుక్రీస్తులో పరిశుద్ధపరచబడినటువంటి వారు పరిశుద్ధులుగా ఒక గుంపుగా ఉండటానికి పిలువబడినటువంటి వారే సంఘం. ఈరోజు అనేకమైనటువంటి సంఘాల పేర్లు పెట్టుకొని మనము ఈ లోకంలో ఉంటున్నామేమో, కానీ అసలు నిజమైనటువంటి సంఘము అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి మరి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి ఒక గుంపుని సంఘము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అయితే మరి
అంత పరిశుద్ధులుగా పిలువబడి దేవుని పిల్లలుగా సంఘముగా ఉండవలసినటువంటి వారందరూ కూడాను మరి అనేక విధాలైనటువంటి అలవాట్లకి వాళ్ళు వెళ్ళిపోతూ సంఘం బలహీనపడుతూ ఉన్నప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాటే ఇందాక మనం చదువుకున్నాం 11వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పౌలు గారు చెప్తూ ఉన్నాడు అక్కడ, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటూ ఉన్నాడు. అది అంతా కూడాను వివరించడానికైతే వీలు కాదు, కానీ మరి 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయంలో 2 అధ్యాయాల్లో ఒక్కొక్క రకాలైనటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడాను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో వచ్చేదలికి సంఘంలో ఉన్నటువంటి చీలికలు భేదాలు చూపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో మేమే జ్ఞానవంతులమని లోక జ్ఞానాన్ని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పాపమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. తర్వాత అలాగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా ప్రతి అధ్యాయానికి 5వ అధ్యాయం వరకు కూడాను పాపము గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడాను సరిచేయటానికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటే ఆ మాట చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి. కేవలం ఇక్కడే కాదు, కానీ ఇంకా కూడాను ఫిలిప్పీ సంఘంలో కూడాను తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రికలో కూడా నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మనకి బిడ్డలు ఉన్నారనుకోండి, మన బిడ్డలు కూడాను చక్కగా మనకంటే బాగా ఉండాలని మనం కోరుకుంటాం. కనీసం మనకి ఎలాంటి మంచి పేరు ఉందో అలాంటి మంచి పేరు మన బిడ్డలకు కావాలని మనము కోరుకుంటూ ఉంటాము. అయితే ఒక తండ్రి తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్పేటప్పుడు తండ్రి అదే తప్పు చేస్తూ ఉన్నప్పుడు బిడ్డలు వింటారా అంటే, నువ్వు చేయట్లేదా తప్పు, నేను చేస్తే తప్పేంటి అని మాట్లాడతారు. అందుకే పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే, ఈరోజు సంఘములో కొందరు వ్యక్తులు తప్పు చేస్తున్నప్పుడు వారిని హెచ్చరించేటువంటి అవకాశము కాపరులకు ఉంటుంది. కానీ కాపరులు దేవుని వాక్యానుసారముగా ఎంతవరకు జీవిస్తూ ఉన్నారు? ఒక వ్యక్తిని హెచ్చరించినప్పుడు ఆ కాపరిని ఆ విశ్వాసి క్వశ్చన్ చేయకుండా ఉండేటువంటి స్థితిలో కాపరులు ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, కాపరులకు మంచి సాక్ష్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవులే ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి వారుగా ఉండాలి అంటే కాపరులు ఇంకా మంచి సాక్ష్యం కలిగినటువంటి వారుగా ఉండవలసినటువంటి వారు ఉన్నారు. పౌలు గారు తన సాక్ష్యాన్ని గురించి చెప్తూ అంత గట్టిగా బల్లగుద్దినట్టు చెప్తున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని ఆయన ఆ సంఘానికి పత్రిక వ్రాసాడు అంటే ఆయనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడాను ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంది. పౌలు గారి జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన తార్సులో పుట్టినటువంటి వాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారు తార్సులో పుట్టినటువంటి వాడు. అలాగే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన జన్మ వృత్తాంతాన్ని, ఆయన ఇశ్రాయేలీయుడు, యూదుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. అలాగే కాకుండా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి ఒక పరిసయ్యుడుగా పౌలు గారు తనను తాను పరిచయం చేసుకుంటాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యాలు 22-28లో మనం చూసినట్లయితే ఆయన నేను రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అయితే తన జీవితంలో తనకి కూడా ఒక వృత్తి ఉంది. దైవభక్తి కలిగి ఉన్నప్పటికీ కూడాను, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తనకు తెలిసినప్పటికీ కూడా తనకి ఒక వృత్తి ఉంది. అది ఆయన డేరాలు కుట్టేటువంటి వృత్తిని ఆయన చేసేటువంటి వాడుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం చూసినట్టయితే వారు అకులా ప్రిస్కిల్లా దగ్గరికి వచ్చినప్పుడు మరి వారు కూడాను డేరాలు కుట్టేటువంటి వారే కాబట్టి పౌలు గారు కూడాను ఆ వృత్తికి సంబంధించినటువంటి వాడే కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అయితే పౌలు గారు మరి క్రొత్త నిబంధన పుస్తకంలో దాదాపు మనము చదువుకొని ఆత్మీయంగా బలపడుతున్నటువంటి వాటిలో 27 పుస్తకాలు వ్రాయబడితే
13 పుస్తకాలు కేవలం పౌలు గారు మాత్రమే వ్రాసినవిగా మనం చూడగలం. 13 పుస్తకాలు మరి పౌలు గారు వ్రాసినట్టుగా మనం చూడగలం. పౌలు గారు ధర్మశాస్త్ర పండితుడు, పరిసేయుడు అని అంటూ ఉన్నామంటే ఆయన గురించి కొన్ని మాటలు అక్కడ మనం చదువుకున్నట్టయితే ఫిలిప్ప పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చదువుకుందాము. వంశపు వాడై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే తను ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవటమే కాకుండా ధర్మశాస్త్ర విషయంలో ఎంతో నీతి కలిగి నేను ఉన్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. అయితే క్రీస్తుని పోలి మనము నడవాలి అంటే క్రీస్తు మనసేంటో మనకు తెలియాలి. ఆయన క్రీస్తును ఎరగకముందు ఒక పరిసయ్యుడుగా, ఒక ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఒక పండితుడిగా ఉన్నప్పుడు తను మతం కోసము, తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసము ఏమైనా చేయటానికి కూడా ఇష్టపడేటువంటి వాడు. పరిసయ్యులు అంటే ఎలాగ ఉంటారంటే ఒక ప్రత్యేకపడినటువంటి జనాంగముగా, పునరుద్ధానాన్ని నమ్మేటువంటి వారుగా, మరి ఖచ్చితంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అంతేకాకుండా పితరుల పారంపర్య ఆచారాలన్నీ కూడాను వాళ్ళు చక్కగా పాటిస్తారు. ఆహార విషయంలోనేమి, శుద్ధి విషయంలోనేమి, మరి విశ్రాంతి దినాల విషయంలోనేమి పరిసేయులు చక్కగా పాటిస్తారు. సమాజ మందిరాల నిర్వహణ అంతా కూడాను పరిసేయుల ద్వారానే జరుగుతూ ఉంటుంది. అయితే క్రీస్తు కాలం నాటికి మాత్రము వారు కూడాను నామకార్థంగా అయిపోయి ప్రభువు వారి గురించి కొన్నిసార్లు హెచ్చరికలను చెప్పటము మనము చూస్తూ ఉంటాం. అయితే మనము క్రీస్తుని పోలి పౌలు గారు అని అంటూ ఉన్నాడంటే, క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారము అని పౌలు గారు అంటూ ఉన్నాడంటే, క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మరి క్రీస్తు యొక్క మనసేంటో మనకు తెలియాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. అసలు మొట్టమొదటిగా పౌలు గారి ప్రారంభం అనేది సౌలు అనేటువంటి మాటతోటి ప్రారంభమవుతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది కవులు సౌలును పౌలుగా మార్చిన దేవా మమ్మల్ని కూడా అట్లా మార్చవా అని పాటలు పాడుతూ ఉన్నారు. సౌలు అనేది హెబ్రీకి సంబంధించినటువంటి వర్డ్. అది దాంట్లో హెబ్రీ వాళ్ళు అడగబడినటువంటి వాడు, ప్రార్థించబడినటువంటి వాడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా సౌలు అనేటువంటి మాటను ఆయన పేరుని పెట్టుకోవడం జరిగింది హెబ్రీ వర్డ్గా. అయితే ఆయన రోమా సిటిజన్షిప్ కింద ఉన్నాడు కాబట్టి, రోమాలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిచర్య ప్రారంభమైన తరువాత అంతా కూడాను ఆయన పేరు రోమీలకు సంబంధించి, లాటిన్ భాషకు సంబంధించి పౌలని పిలువబడినట్టుగా మనము మరి చరిత్రలో చూస్తూ ఉన్నాము. మరి పౌలు గారు అని అంటే అల్పుడు, చిన్నవాడైనటువంటి అర్థమిచ్చేటువంటి మాటల్ని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు యొక్క మనస్సు మనకి తెలియాలి అంటే మరి దానికి సంబంధించి ఏం కావాలో మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక మనుష్యుని సంగతులు 147వ పేజీ, ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవ్వనికి తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి కూడాను తెలియవు. ఒక మనుష్యుడు దైవికంగా లేనప్పుడు, లోక సంబంధంగా ఉన్నప్పుడు తన ఆత్మకి మామూలు సంగతులన్నీ తెలుస్తాయి. కానీ దైవికమైనటువంటి సంగతులు మనకి తెలియాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆ పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారికి మాత్రమే దైవికమైనటువంటి సంగతులు తెలుస్తూ ఉంటాయి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాము, పౌలు గారు దేవుణ్ణి ఎరగక ముందు, ఆయన ధర్మశాస్త్ర పండితుడిగా ఆయన ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరగక ముందు మత సంబంధమైనటువంటి ఆసక్తి కలిగి భయంకరంగా ఆయన అనేకమైనటువంటి క్రైస్తవులను హింసించినట్లుగా మనం చూడగలము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయంలో కానీ పౌలు గారు సంఘాన్ని ఎంతగా హింసించాడో, అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నటువంటి ఆ సంఘాన్ని ఆయన హింసించినట్టుగా ఆయన మనం చూడగలం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. 3వ వచనాన్ని, సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉన్నాడు. అలాగే 9వ అధ్యాయంలో కూడాను
1 నుంచి మనం చూసినట్టయితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను అంటూ ఉన్నాడు. అయితే ఆయన ప్రభువుని ఎరగకముందు, దేవుని మనస్సు ఆయనకు తెలియకముందు, తను నమ్మినటువంటి ఆ ధర్మశాస్త్రానికి, తాను ఉన్నటువంటి భక్తికి లోబడిపోయి మతానికి, తాను ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా కొత్తగా సంఘం ఏర్పడుతూ ఉన్నప్పుడు అనేక మందిని హింసించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా మతం అనేది, కులం అనేది హింసని కంపల్సరిగా ప్రోత్సహిస్తూ ఉంది. మా సౌలు గారు కూడా, నేను యూదా మతస్థుడిని, నేను ధర్మశాస్త్ర పండితుడిని, నేను దేవుని కోసం నిలబడాలనుకున్నప్పుడు మరి సంఘాన్ని హింస పెడుతూ వచ్చాడు. ఆయన ఎంతో కష్టపెడుతూ వచ్చాడు. అలాగే ఒక మతం అనేది, కులం అనేది హింసను ప్రోత్సహిస్తుంది. దైవికంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, దేవుడి మీద ఆధారపడేటువంటి ఏ వ్యక్తి కూడాను ఇది దేవుని చిత్తము కాలేదేమో అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. అయితే ప్రభువుని ఎరిగిన తర్వాత మరి అదే అపోస్తుల కార్యాల్లో మనం 9వ అధ్యాయంలో 3 నుంచి మనం చివరి వరకు చూసినట్లయితే, దమస్కు మార్గంలో అందరినీ హింసించాలని ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలోంచి ఒక వెలుగు రావటము, ఆయన కన్నులు, సౌలు గారి కన్నులు కనిపించకుండా పోవటము, తర్వాత మరి దమస్కులో ఉన్నటువంటి అననీయకు దేవుడు ఆయనకి దర్శనంలో కనిపించి సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటము. ఆ తర్వాత సౌలు ప్రార్థన చేయగా ఆయన కన్నులు మరలా వచ్చి ప్రభువుని నిజంగా ఎరిగి బాప్తిసం తీసుకొని ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అదే కింద చెప్తున్నాడు, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కడబండిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని అన్నాడు. వెంటనే ఆయనకు మరలా కన్నులు రావటము, ప్రభువుని గురించినటువంటి మనస్సు ఆయనకు అర్థమైపోయింది. ఇకన ఆయన దేవుని కోసమే జీవించాడు, కానీ పాతగా ఆయనలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడాను మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. మనం కూడాను లోకములో ఉన్నప్పుడు ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో మనం కూడా ఉండొచ్చు, కానీ ప్రభువు మనల్ని ఎన్నుకొని మరి క్రైస్తవులుగా ఒక నూతన సృష్టిగా చేయబడినటువంటి మనము ఇంకా ఏమైనా వెనుకటి వాటి ఏమైనా మనలో ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అసలు ప్రభు మనస్సు తెలుసుకోవాలంటే బైబిల్లోకి మనం వెళ్ళినట్టయితే, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే, పరిశుద్ధ లేఖన భాగంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మాటలను అక్కడ మనం చదువుకున్నట్టయితే 5వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు? ఈ మనస్సు అంటూ కింద చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఎవరు? మరి ఆయన దేవుని స్వరూపము, దేవునితో ఉండవలసినటువంటి ఆయన, పరలోకములో ఉండవలసినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది కలెక్టర్లేంటి, పెద్ద పెద్ద వాళ్ళేంటి, అసలు ఉద్యోగంలోకి ఎంటర్ అవుతూనే గ్రీన్ ఇంక్ కలిగినటువంటి వారు అనేక మంది ఈరోజు క్రైస్తవ సమాజంలో సభ్యులుగా ఉన్నారు. సభ్యులుగా ఉన్నప్పుడు వారు ఎంత తగ్గించుకొని నాలాంటి చదువులేని వాడి దగ్గర కూడా వచ్చి వినయంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది కేవలము దేవునిని బట్టి మాత్రమే. అదే వారు ఆఫీసులో ఉన్నట్లయితే వారికి ఎంత విలువ ఉంటుందో తెలుసా? వాళ్ళు కన్ను సైగ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు అడిగినవన్నీ కూడాను అందిస్తారు. కానీ ఈరోజు అలాంటి వ్యక్తులు, అంత గొప్ప వ్యక్తులు, సమాజంలో గొప్పగా బ్రతికేటువంటి వ్యక్తులు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి తగ్గించుకొని ఉంటూ ఉన్నారంటే కేవలం అది దేవుని మనసు తెలిసినటువంటి వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. నేను బిషప్ని, నేను రెవరెండ్ని, నేను గ్రీన్ ఇంక్ 2 సార్లు పెట్టగలను, నాకు ఇంకా విలువ లేదా సంఘంలో అని మాట్లాడితే అది దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి మాటే కాదు.
అందరికీ పైన ఉన్నటువంటి వాడు, అందరికీ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో ఆయన విధేయుడుగా ఉన్నాడు అంటున్నాడు. తండ్రికి విధేయుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము తండ్రికే కాదు కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు తనకు తాను తగ్గించుకొని నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చానని ఆయన చెప్పి శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన కేవలం చెప్పటమే కాదు కానీ ఆచరణలో పెట్టి మనకి ఒక మార్గదర్శకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎంతో విధేయత కలిగి తండ్రి చిత్తానికి లోబడినటువంటి వాడుగా తెల్లవారి చనిపోతానన్నా కూడా అయ్యా ఈ గిన్నెను నా యొద్ద నుండి తప్పించు అంటే అయినా కానీ నీ చిత్తమే కానీ నా ఇష్టం కాదని మరణానికైనా కూడా ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా పాపము లోకాశలు లేనటువంటి జీవితాన్ని జీవించి నాలో ఎవరైనా పాపము ఉన్నదని నిరూపించగలరా అని ఒక సవాలుతో కూడినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రభువు యొక్క జీవితంలో ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారే పొరుగు వారిని కూడాను ప్రేమించగలరు. అదే మాట మరి ఆయన 2 చెప్తాడు కదా, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించవలను, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అని. ఆయన కేవలము చెప్పటమే కానీ ప్రతి విషయంలో కూడా ఆయన క్రియలలో ఆయన చూపించినట్టుగా మనం చూస్తాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాల వరకు మనము చదువుకున్నట్టయితే పేతురు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసము? మన కోసం. కింద రాయండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాట తండ్రి చిత్తానికి లోబడి మరణానికైనా కూడాను ఒప్పుకొని సిలువనెక్కి మన పాపములన్నీ కూడాను మన శాపములన్నీ కూడా ఆయన పైన వేసుకుని ఆయన ఏమిచ్చాడు? మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారే ఈరోజు ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే మానవులకి రక్షణ లేనే లేదు. ఆయన వలన మాత్రమే రక్షణ దొరికింది. పరలోక మోక్ష భాగ్యము మనకి దొరికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువు మనస్సు ఎరిగినటువంటి వాడుగా పౌలు గారిని మనం చూసినట్లయితే ఇంతకుముందు ఎలా ఉన్నాడంటే పౌలు గారు ఇందాక చదువుకున్నాం, హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలను హింసించేటువంటి వాడుగా ఉన్నటువంటి పౌలు గారు ఎప్పుడైతే మరి ప్రభు యొక్క మనసును తెలుసుకున్నాడో, తను ఆత్మను పొందుకొని ఆత్మీయమైనటువంటి విషయాలను తెలుసుకున్నాడో, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకున్నట్లయితే, ఎప్పుడూ చదువుకునేటువంటి మాటలే ఇవన్నీ, కానీ సందర్భానుసారంగా చదువుకున్నప్పుడు ఎంత చక్కగా మనకు అర్థమవుతాయి. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి పరిగెత్తుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. నా వెనక ఏమున్నాయో, నేను ఎంత గొప్పవాడినో, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆయన అనుకోలేదు. మనం కూడా అలాగే ఉండాలి. ఒకప్పుడు మనం పెద్ద ఆఫీసర్లం కావచ్చు, బయటికి వెళ్తే ధనవంతులం కావచ్చు, పేరు ప్రఖ్యాతులైనటువంటి నాయకులం కావచ్చు, కానీ దేవుని వాక్యం ఎరిగినటువంటి వారముగా, క్రైస్తవులముగా, నూతన సృష్టిలో మనం మార్చబడినటువంటి వారముగా మనము కూడా వెనుకున్నవన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దైవికంగా మనల్ని మనము తగ్గించుకొని ఉండవలసినటువంటి వారమైన మన గురి ఏంటో తెలుసా? పరలోకం. ఏం చేసినా కూడా పరలోకం, ఏం చేసినా పరలోకం. పాట పాడినా, మాట్లాడినా, మనం ఏదైనా పని చేసినా, సంఘంలో పరిచర్య చేసినా, ఏది చేసినా కూడా
పరలోకం అనేటువంటి గురే మనకి కావాలి. కానీ నేనేదో 10,000 ఇస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తాయని మనం అనుకోకూడదు. నేనేదో చేస్తే నాకేదో నా కుటుంబానికి మేలు జరిగిద్దని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతుకుతామో మిగిలినవన్నీ కూడా దేవుడు మన అవసరతలన్నీ కూడాను తీర్చేటువంటి దేవుడు అన్నాడు. ప్రభు అయినటువంటి వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటను మనము గమనించగలము. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమనుకున్నాడో తెలుసా? నేను క్రీస్తుకు దాసుడను అంటున్నాడు. రోమాపత్రిక 1:1 మనం చూసినట్లయితే నేను క్రీస్తుకు దాసుడని అంటున్నాడు. దాసుడు అంటే బానిస. ఒక బానిసకు ఎలాంటి అధికారం కూడా లేనే లేదు. ఆ బానిస యజమాని చెప్పినట్లు దేంట్లోన దూకి చావమన్నా కూడా చావాల్సిందే, కానీ ఎందుకు దూకాలి నేను అడిగేటువంటి అధికారము లేనే లేదు. ఆ బానిసతో పోల్చుకొని నేను క్రీస్తుకు దాసుడని అంటున్నాడు. క్రీస్తుకు దాసుడని అంటున్నాడు. అలాంటి స్థితిలోకి పౌలు గారు నాదంటూ ఏమీ లేదు ఈ లోకంలో, అంతా కూడాను ప్రభువే అన్నట్లుగా ఆయన పాటించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21 కూడా నా మటుకైతే బ్రతుకు క్రీస్తు, చావైతే నాకు లాభం. నేను బ్రతికాను అంటే దేవుని పనే చేస్తా, ఆ పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలనే ఆలోచిస్తా. చనిపోయానా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, అది కూడా లాభమే, ఎలాగైనా కూడాను నాకు లాభమే అంటూ చివరిగా ఆయన చెప్తున్నటువంటి మాట గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, ఆయన గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనము చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని అంటూ ఉన్నాడు. నాకున్నటువంటి గొప్పతనం ఏమన్నా ఉంది అంటే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నేనేదో ఆఫీసర్ని, నేను గొప్పవాడిని ఆయన అనుకోవట్లేదు. ఇంకా నాకున్నటువంటి అతిశయం అంతా కూడా ఏదో తెలుసా? నాకున్నటువంటి బిరుదంతా కూడా సిలువే, అంతా కూడా సిలువే. నేను ప్రభు కొరకు మాత్రమే జీవించాలని అంటూ అదే పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా చెప్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచు ఉన్నాడు. క్రీస్తు యొక్క మనసు మనకు తెలుసుకున్నాం. క్రీస్తు మన యందు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మనసు ప్రతి ఒక్కళ్ళకి కూడా రావాలి కదా. ఆయన అంత గట్టిగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడంటే ఆయన క్రీస్తు మనసు తెలిసినటువంటి వాడిగా అంత కఠినంగా ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు సాక్ష్యం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే పౌలు గారు క్రీస్తు మనసు ఎరిగినటువంటి వాడిగా, క్రీస్తులో ఉన్నటువంటి వాడిగా, తను ఈ లోకంలో నాది ఏది కాదు అని అనుకున్నటువంటి వాడిగా ఆయన్ని మనం చూసినట్లయితే, మరి తర్వాత ఆయన అనుభవించినటువంటి కష్టాలు, ఆయన ఎన్నో శ్రమలు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేయటంలో, శిష్యులుగా అనేక మందిని, అన్య జనాంగాన్ని ఆయన తయారు చేయటంలో ఆయన పడినటువంటి శ్రమలు, అవి కూడా సంతోషంగా ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూడగలము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకున్నట్లయితే, 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నేను మరి ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని అంటూ ఉన్నాడు. ప్రయాసతోటి, కష్టంతో ఎప్పుడైతే ఆయన ప్రభువుని తెలుసుకున్నాడో, ప్రభు మనసేంటో తెలుసుకున్నాడో, పరలోకంలో ఉండవలసినటువంటి దేవుడే
ఈ లోకానికి దిగొచ్చి నా కోసం నీ కోసం శ్రమ పడినప్పుడు, నా కోసం ఆయన మరణించినప్పుడు, ఆయన్ని ధరించినటువంటి వ్యక్తిగా, ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడిగా, ఆయన్ని అనుసరించేటువంటి వాడిగా నేనెందుకు శ్రమ పడకూడదని, మరి ఇంకా నేను లేదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు, నేను ఎప్పుడో చచ్చిపోయానని అంటూ ఆయన ఎన్ని శ్రమలు పడటానికైనా ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చాలామంది చెప్తా ఉంటారు ప్రసంగం చేసేటప్పుడు, పౌలు గారు చాలా గొప్ప ధనవంతుడని ఆయన గురించి చెప్తూ ఉంటారు. అయితే పౌలు గారు ఆ ధనాన్ని కూడాను లెక్క చేయకుండా, పౌలు గారు ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 7 నుంచి మనము 11వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసము వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము ఏ విధముగానైనా మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని మరణ విషయంలో సహానుభవము కలవాడనై అయినను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నేను నష్టపరుచుకున్నాను అంటున్నాడు. తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా దేవుని పరిచర్యలోనే ఆయన నష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోసం సమస్తాన్ని నేను విడిచిపెట్టాను అని ఆయన చెప్తూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ధనము కలిగినటువంటి విశ్వాసులముగా చాలామంది గర్విస్తూ ఉంటారు. కొంతమంది, నేను సంఘానికి చాలా ఇస్తున్నాను, నాకేంటి పాటలు ఇవ్వలేదు, నాకేంటి మాటలు ఇవ్వలేదని. కానీ పౌలు గారు అలా అంటలేదు. సమస్తము కూడా నేను దేవుని కోసం మాత్రమే నేను నష్టపోయాను అంటున్నాడు. అంతేకాకుండా ప్రతి బలహీనతలో కూడా ఆయన ప్రభువు మీదే ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే ఎంతో కాలం నుంచి చర్చికి వస్తున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఏదైనా ఒక అనారోగ్యము, ఒక బలహీనత ఏర్పడి డాక్టర్ ఇది తగ్గదు అన్నప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నాను కదా, మరి నాకేంటి ఇలాంటిది పెట్టాడు దేవుడు, అప్పుడు ఎక్కడున్నా ఒకటే కదా అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అనేక మంది దేవునికి దూరమైనటువంటి వ్యక్తులను మనం సమాజంలో ఎంతోమందిని మనం చూడగలం. కానీ పౌలు గారు అంత సేవ చేస్తూ, అన్ని దెబ్బలు తింటూ, అంత కష్టపడుతూ, తన ధనాన్నంతా కూడా సేవ కోసం వేయించేసినటువంటి ఆయన ఒక మాట అడిగాడంట, ప్రభువుని ప్రార్థన చేశాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో, మరి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది వాని నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. ప్రభుని ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడంట. నాకయ్యా ఈ బలహీనత ఉంది, తీసేయండి. పర్లేదు, అది ఉండని, నా కృప ఉంటే నీకు చాలు అన్నాడంట. కానీ ఆయన దేవుడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు ఈ బలహీనత దేవుడు పెట్టాడు కదా అని ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రభువుని హత్తుకొని ఉన్నాడు చివరి వరకు కూడా. పర్వాలేదు, నేను సమస్తము కూడా దేవుని యందు నేను చేయగలను, నేను బలహీనుడైనప్పటికీ కూడా దేవుడి బలవంతుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి సమస్తము కూడా నేను దేవుని యందు నేను చేయగలను అంటున్నాడు. ఇంకా ఒక చిన్న మాట మనం చదువుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భోజనం విషయంలో కూడా పౌలు గారు ఎంతో విఘ్నతను చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామందిగా క్రైస్తవులముగా మనమందరము కూడా చాలామందిని మన ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు, సువార్త కొడికలు మనము పెట్టుకున్నప్పుడు భోజనానికి చాలామందిని అన్యుల్ని పిలుస్తాము, హిందువుల్ని పిలుస్తాము, అందరిని పిలుస్తాం. మనతో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి వారు చాలామంది వస్తారు. మందిరాల్లో కూడా ఏదైనా కొడికలు జరిగినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో చాలామంది వెజిటేరియన్ తింటారు కానీ నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని ప్రార్థనకైతే మనము ఆహ్వానిస్తాం, కానీ వారి గురించినటువంటి ఆలోచనను చాలామంది క్రైస్తవులు చేయరు. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఏంటి అంటే, నేను నాన్ వెజిటేరియన్ తినను కదా అని. కానీ పౌలు గారు అంత చిన్న విషయాన్ని కూడా
ఆయన ఆలోచించినట్లుగా మనము చూస్తాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేను ఎన్నటికీ కూడా మాంసము తినను. చూడండి ఎంత డీప్గా మరి ఒక సహోదరుణ్ణి పట్టుకోవాలి, దేవునిలోకి నడిపించాలి అంటే ఆయన ఎంత డీప్గా ఆలోచించాడో చూడండి. వస్తే వచ్చాడులే, పోతే పోయాడులే, మన భోజనం మనకుంది కదని మనం ఆలోచిస్తాం. కానీ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని మనస్సు కలిగినటువంటి వాడిగా పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నా సహోదరునికి అది అభ్యంతరమైతే నేను ఎప్పటికీ కూడా భోజనము తినను, మాంసం అనేది నేను ముట్టను అని చెప్తా ఉన్నాడు. తన సమస్తము కూడాను అర్పించిన తర్వాత ఆయన చివరి దినాల్లో అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 28వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, పౌలు గారు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచు ఉండినట్టున్నాడు. అద్దె ఇల్లు అంటే బహుశా అది నిర్బంధించినటువంటి జైలు కూడా కావచ్చు. తన ఇంట్లోనే నిర్బంధంలోనే ఉన్నాడని మరి చరిత్ర చెప్తా ఉంది. మరి ఆ విధంగా పౌలు గారు తన చివరి దినాల్లో తనకంటూ ఏమీ లేకుండా ఒక ప్రత్యేకంగా ఒక చోట ఉంటూ తన దగ్గరికి వచ్చేటువంటి వారు అందరినీ కూడాను ఆయన సన్మానిస్తూ ధైర్యంతో దేవుని కోసము బ్రతికినట్టుగా చూస్తూ చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడాను అనుగ్రహించును అంటూ ఉన్నాడు. మరి నేను ఒక మంచి పోరాటం పోరాడాను. ఈ రోజుల్లో చాలా ఫ్లెక్సీల్లో మనము ఆ యొక్క వచనాలను మనం చూడగలం. ఎవరైనా మరణించినప్పుడు వారు ఎలాగైనా మరణించినచ్చు, కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక వాక్యం ఇవ్వండి అంటే ఆ వాక్యం ఇస్తారు. మంచి పోరాటం. ఏం పోరాటం పోరాడామా? ఒకసారి మనము క్రైస్తవులముగా క్రీస్తు మనస్సు కలిగినటువంటి బిడ్డలముగా మనం కూడా ఆలోచించుకోవాలి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను మంచి పోరాటం పోరాడాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, అది నాకు మాత్రమే కాదు ఈ ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడాను అనుగ్రహించబడుతుందని చెప్తున్నాడు. ఆయనకే కాదు, దేవుడు మనకి కూడా ఇస్తాడు. క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు వలె మనము ఈ లోకంలో నడుచుకొని మరణిస్తే మరి దేవుడు మనకి కూడాను ఆ కిరీటాన్ని బహుమానంగా దేవుడు మనకిస్తాడు. అయితే ఇంత కష్టపడినటువంటి పౌలు గారు ఏమైనా సుఖంగా చనిపోయాడు అంటే, మరి క్రీస్తు శకంలో 64-67 సంవత్సరాల మధ్యలో తల నరకబడి హతసాక్షిగా ఆయన చనిపోయాడు. పౌలు గారు హతసాక్షిగా ఆయన చనిపోయాడు. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే మన జీవితం మారాలి, మన బ్రతుకు మారాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి చివరి మాటను చదువుకొని మనం ముగించుకుందాము. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అంటున్నాడు. క్రైస్తవులంటే ఎవరు? నూతన సృష్టి. క్రైస్తవులంటే మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం పొందినటువంటి వ్యక్తి. వెనకున్నవి మరచి ఇంకా ఎప్పుడు కూడాను మన వెనక ఎన్ని గొప్పతనాలు ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మర్చిపోయి దేవుని కోసం మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. మరి రూపాంతరం పొంది క్రీస్తు మనస్సు కలిగి ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనా కూడా క్రీస్తుని ప్రకటించి అనేకులను క్రీస్తులు శిష్యులుగా చేర్చి మరి క్రీస్తు వలె ఈ లోకంలో మనం జీవించినట్లయితే, ఆ ఫిలిప్పీ పత్రికలో చదువుకుంటాము, ప్రభు పరలోకంలో ఉన్నాడు. మనకి కూడా ఒకరోజు యేసు క్రీస్తు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయనకి ఇష్టంగా ఆయన పోలికలో జీవించినటువంటి మనల్ని కూడా ఆయన తీసుకువెళ్ళి తండ్రి దగ్గర ఉంచుతాడు. అక్కడ ఉన్నప్పుడు ఆకలి, దప్పులు, కన్నీరు, దుఃఖము, వేదన లేనటువంటి ఆ లోకంలో కలకాలం యుగ యుగాలు ఇంకా దానికి ఎండ్ లేదు.
అంతకాలం మనము దేవుని స్తుతిస్తూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతాము. మరి రాత్రికాల సమయంలో ఈ మెన్స్ డిపార్ట్మెంట్ కూడికలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాము. మరి ఈ వాక్య ప్రకారము ఈ వాక్యం అంతా మన హృదయంలో ఫలించి మనము కూడాను ఆ రీతిగా జీవించి క్రీస్తు వలె జీవించి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యం మనకు అందరికీ కలగాలని కోరుకుంటూ మరి అందరికీ ఒకసారి వందనాలు తెలియజేస్తూ నా మాటల్ని ముగిస్తున్నాను.